వయా దేవరకొండ, ఇగో ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. సార్ అట్లనే దేవరకొండ టు నల్గొండ, ఇగో ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. ఇవి సార్ వారు ఒక్కటి కూడా కాలేదన్న మాట చెప్పినారు సార్, అది అవాస్తవం సార్. రికార్డు సెట్ చేయాలని చెప్పి తమరికి నేను కోరుతా ఉన్నా సార్. ఇక అట్లనే సార్ ఇంకొకటి చివరిది సార్, ఇది ఇంకొకటి RRR మీద కూడా వారు అన్నారు సార్. ఈ 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయి. ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్. డబుల్ రోడ్స్ అయినాయి అధ్యక్ష, ఎప్పుడైనా అధ్యక్ష అని కూడా చెప్పటం లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా అయింది అధ్యక్ష, మా కరీంనగర్ నుంచి హైదరాబాద్ కూడా అయింది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ టు కరీంనగర్ అయింది, మా రామగుండం వరకు అయింది, రోడ్లు అయినాయి అధ్యక్ష. కాదంటలేం, ప్రశాంత్ రెడ్డి గారు చెప్పింది కాదంటలేం అధ్యక్ష. కానీ ఇవన్నీ కూడా మేమున్నప్పుడు కూడా చేయటం జరిగిందని వారు ప్రత్యేకమైన ప్రస్తావన కూడా చేస్తా ఉన్నారు సార్. మాకంటే ముందు ప్రభుత్వాలు చేయలేదని నేను అనట్లేదు సార్, వాళ్ళు చేసేది వాళ్ళు చేసారు. నేను ప్రస్తావన చేసింది ఏంటంటే దేవరకొండ నియోజకవర్గంలో మండలం నుంచి జిల్లాకు డబుల్ రోడ్ లేదు అన్నారు, అది చెప్పినా సార్. మండలం నుంచి జిల్లాకు సంబంధించి నేను చెప్పినా సార్, ఆ 8 మండలాల సంగతి నేను చెప్పినాను సార్. అట్లనే సార్ RRR విషయంలో 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నారు సార్. ప్రాజెక్ట్ ఆగిపోయింది, మీరు పట్టించుకోలేదు, మీరు కేంద్రంలో అడగలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్ యాక్చువల్గా RRR ప్రాజెక్టుకి సృష్టికర్త, దాని అంకురార్పణ, దాని ఆలోచన చేసిందే కేసీఆర్ గారు సార్. అప్పుడు తుమ్మల గారు కూడా దాని విషయంలో కేసీఆర్ గారితో పాటు ఢిల్లీకి పోయినారు సార్ చాలాసార్లు. 2015 నుండి పరిశు చేస్తున్న సందర్భంలో అప్పుడు ఫస్ట్ టైం ఇన్ మొత్తం హిస్టరీలోనే సార్ ల్యాండ్ అక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని ఎవరు కూడా మాట ఇయ్యలేదు సార్. అప్పుడు ఆ ప్రభుత్వం మాట ఇచ్చి 50% మేము భరిస్తాము అని మాట ఇస్తే 2015 నుంచి తిరగంగా సార్ 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపినారు సార్ RRRకి. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి నార్థన్ RRRకి సార్, ఉత్తర భాగానికి. అసలు స్టార్ట్ అయిందే 2017లో సార్, వాళ్ళ అంగీకారం తెలిపింది 2017లోనే ఆగిపోయిందని వారు అన్నారు సార్. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి 2021 మార్చి 5 నాడు భారత్ మాలలో పెట్టినారు సార్. దానికి కూడా 4 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు సార్. ఏం చేద్దాం సార్, తిరిగినాం సార్, తిరగలేదని కాదు సార్, ఇగో ఇన్నిసార్లు పోయినాం సార్. ఇగో సార్ ఇది కేసీఆర్ గారు గడ్కరీ గారిని కలిసింది సార్. ఇగో ఇది తుమ్మల గారు కలిసిన ఫొటోస్ లేవు సార్. నేను పోయినప్పుడు నేను గడ్కరీ గారిని కలిసినాయి సార్. అట్లనే కేసీఆర్ గారు నేను కలిపి గడ్కరీ గారిని కలిసినాం సార్. ఇట్లా పలు దఫాలుగా వెళ్ళినాం సార్. వెళ్తే 2021 మార్చి 5 నాడు భరత్మాల ప్రాజెక్టులో చేర్చారు సార్. తర్వాత మళ్ళీ పరిశు చేస్తే 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. మేము 2018లోనే అలైన్మెంట్ పంపించినాం సార్. 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. అంటే ఇది స్టార్ట్ అయిందే 2015 నుంచి సార్. 2017లో సూత్రపాయ అంగీకారం, 2021లో భరత్మాలలో చేర్చినారు, 2021 డిసెంబర్లో అలైన్మెంట్ అప్రూవల్ ఇచ్చినారు. అంతా మేము ఉన్నప్పుడే జరిగినాయి సార్ మొత్తం. అయితే తర్వాత ఏమైంది సార్, వాళ్ళు పేచీ పెట్టారు. మీరు ల్యాండ్ 50% ఇస్తామన్నారు కదా, 4000 కోట్లు అయితే ల్యాండ్కు 2000 కోట్లు డిపాజిట్ చేయరు అన్నారు. 2000 కోట్లు డిపాజిట్ ఎందుకు చేస్తామండి, ఈ ల్యాండ్ మీరు ఎట్లా అక్వైర్ చేస్తే అట్లా మీరు ఇవ్వండి, మేము ఇస్తామని మాట మాట్లాడి ఆ పరిశు చేస్తే సంవత్సరం పట్టింది సార్. మేము 100 కోట్ల డిపాజిట్ కూడా చేసినాం సార్. చేసి సార్ సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 మట్టుకు 1 ఇయర్లో 4 జిల్లాలకు 4 ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లను పెట్టి ఆ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఉంటుంది సార్. 3A 3 స్మాల్ ఏ 3 బిగ్ ఏ అని ఉంటుంది సార్. ఆ ప్రాసెస్ అంటే ఏంది, సర్వే నంబర్లు, ఏరియాలు అన్నీ కూడా ఎకరాల విస్తీర్ణం అన్నీ కూడా ఫైనల్ చేసి 3D నోటిఫికేషన్ కూడా సార్ 80% భూములకు 3D నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం సార్ మేము ఉన్నప్పుడు. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి సార్. ఇప్పుడు 15 నెలలు అయింది సార్. 15 నెలల్లో ఇప్పటికీ సార్ 1 ఎకరం కూడా భూసేకరణ జరగలేదు సార్. ఒక్క రైతుకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు సార్ ఇప్పటికి ఈ రోజు మట్టికి సార్. అట్లనే ఏమైంది, మధ్యలో వాళ్ళు టెండర్ పిలిచినారు సార్. టెండర్ పిలిచిన రోజు ఎప్పుడు డిసెంబర్ 28 నాడు టెండర్ పిలిచినారు. 45 రోజులు టైం ఇచ్చి ఫిబ్రవరి 17 ఓపెన్ అవుతుంది టెండర్. డిసెంబర్ 28 నాడు మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఫిబ్రవరిలో RRR వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాము అని ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఇప్పటికీ సార్ టెండరే ఓపెన్ కాలేదు సార్. టెండర్ కూడా పోస్ట్పోన్ చేసారు సార్. మళ్ళీ 2వ సారి పోస్ట్పోన్ చేసారు సార్ ఇప్పుడు టెండర్. అయితే ఇంకా గమ్మత్ ఏం తెలుసా సార్, దీనికి NH నెంబర్ రాలేదు సార్. ఇంకా
ఎన్హెచ్ నంబర్ రాకపోతే ల్యాండ్ యాక్విజిషన్ ఎన్హెచ్ యాక్ట్ ప్రకారం చేయాలి సార్. ఎన్హెచ్ నంబరే రాకపోతే ఎన్హెచ్ యాక్ట్ అప్లికబుల్ కాదు, ల్యాండ్ యాక్విజిషనే కాదు. అట్లనే సార్ ఇంకోటి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు సార్. దీనికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకపోతే పనులే స్టార్ట్ కావు. అంటే ఇప్పుడు టెండర్ కావడానికి వీల్లేదు, పనులు స్టార్ట్ కావడానికి వీల్లేదు. ఈ 15 నెలల్లో మరి ఏం చేసిర్రో మరి తమరి ద్వారా వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సౌత్ రీజనల్ రింగ్ రోడ్ కూడా సార్ మేమున్నప్పుడే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు అగ్రి అయినారు. మేమున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఇద్దరం కలిసి అలైన్మెంట్ ఫైనల్ చేసి వాళ్ళకి పంపించినాం. పంపించి అలైన్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అలైన్మెంట్ మారుస్తూ ఉన్నది. ఈ అలైన్మెంట్ మారుస్తుడు ఎందుకు, ఇది కూడా సమాధానం చెప్పాలి. ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల వాళ్ళు టేకప్ చేస్తారో చేయరో డౌట్. ఒకవేళ వాళ్ళు టేకప్ చేయకపోతే, ఎన్హెచ్ వాళ్ళు చేయకపోతే ఈ ప్రభుత్వం మీద ప్రజల మీద 15,000 కోట్ల భారం పడబోతున్నది అని చెప్పి నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఈ గౌరవ మంత్రి గారు నేను అన్నారు ఈ హ్యామ్ ద్వారా మేము రోడ్లు డెవలప్ చేస్తాం. వాళ్ళు అన్నది ఏంటంటే 17,000 కిలోమీటర్లు బడ్జెట్ బుక్లో పెట్టినారు. 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లు పెట్టి 2028 లోపు అంటే 3 సంవత్సరాల లోపు మేము రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తామన్న మాట చెప్పినారు. వి వెల్కమ్, సంతోషం. అయితే అధ్యక్ష దీంట్లో ఏంది మళ్ళా ఇవాళ పద్దులలో బడ్జెట్ ప్రసంగంలో ఒకటి ఉన్నది అధ్యక్ష, పద్దులలో ఒకటి వచ్చింది. ఆర్థిక మంత్రి గారు కూడా సెటరేట్ చేసుకోండి. బడ్జెట్ ప్రసంగంలోనేమో 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లని R&B దాంట్లో ఇచ్చినారు. మళ్ళీ ఇవాళ R&B పద్దులనేమో 12,000 కిలోమీటర్లని ఇచ్చినారు. సరే లేటెస్ట్ టేక్ 12,000 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ హామ్ మోడల్లో ఏమున్నది అధ్యక్ష, వాళ్ళు చెప్పింది ఏంటంటే 40% స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తాము, 60% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. అధ్యక్ష ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంకరా, లేదు పెట్టుబడిదారా, లేదు కాంట్రాక్టరే పైసలు పెడతారా, ఇది క్లారిఫై చేయాలి మంత్రి గారు వారి సమాధానంలో. అయితే ఈ 40% ఇప్పుడు 12,000 కిలోమీటర్లకు అధ్యక్ష 19,720 కోట్లు అయితే సుమారుగా. 40% అంటే 7,904 కోట్లు వీళ్ళు బడ్జెట్ నుంచి ఇవ్వాలి. దీన్ని వీళ్ళు ఏమన్నారు, మొదటి దఫా 4,600 కిలోమీటర్లు, రెండో సంవత్సరం 4,600 కిలోమీటర్లు, మూడో సంవత్సరం 2,800 కిలోమీటర్లు. అంటే మొదటి సంవత్సరం 4,600 కిలోమీటర్లకు వీళ్ళు బడ్జెట్లో పెట్టవలసిన డబ్బు 3,029 కోట్లు. వీళ్ళ హామ్ మోడల్లో చేయాలనుకున్నది 3,029 కోట్లు పెట్టాల్సింది వీళ్ళు కేవలం ఈ బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే పెట్టినారు అధ్యక్ష. మొదటి సంవత్సరమే మీరు హామ్ మోడల్లో డెవలప్ చేస్తా అనుకున్న దాంట్లో మొదటి సంవత్సరమే మీరు 40% బడ్జెట్ నుంచి పెట్టే దాంట్లో మీరు 3,029 కోట్లు పెట్టేది 500 కోట్లే పెట్టి 2,529 షార్ట్ చేస్తే మరి మొదటి సంవత్సరమే కేటాయింపులు లేకపోతే మీరు అనుకున్న టార్గెట్ ఎట్లా ముందటికి పోతారు? మరి ఇది ఎవరి కోసం, ఇది మీరు చెప్పేది ఎట్లా నమ్మాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి అధ్యక్ష. అట్లనే ఇక్కడ ఇంకొకటి నేను మంత్రి గారిని అడగదలుచుకున్న వారి సమాధానంలో చెప్పాలి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి పెట్టినారు. ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు అధ్యక్ష ఒక డబుల్ రోడ్ వేద్దాం అనుకోండి, కిలోమీటర్ 1.5 అవుతుంది ఈరోజు, ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు నడుస్తున్నది. ఈ హ్యామ్ మోడల్లో ప్రైవేట్ ఇన్వెస్టర్ తోటి పెట్టించి చేస్తే ఆ కిలోమీటర్కి అయ్యే ఖర్చు పెరుగుతుందా? ఎంత పెరుగుతుంది? మా సమాచారం పెరుగుతుందని. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము ఆర్టీసీ లోన్ తీసుకున్నాం, కానీ ఎస్టిమేషన్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. ఆ లోన్ తీసుకున్న